నమస్తే గుడివాడ జేటీవీ న్యూస్ కి స్వాగతం నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చెత్త పన్ను చెల్లించవద్దంటూ నేను మాట్లాడినట్టు ఎల్లో మీడియా అవాస్తవాలను ప్రచారం చేస్తుందంటూ మండిపడ్డ శాసనసభ్యులు కొడాలి నాని చెత్త పన్ను కట్టే విషయంలో తలెత్తుతున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మాత్రమే చెప్పానని తెలిపిన శాసనసభ్యులు 15 ఏళ్ల బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం అందరికీ తెలియటంతో బాలుడిని తీసుకుని మహిళ పరారైందని తెలిపిన సీఐ దుర్గారావు బాలుడిని తీసుకువెళ్లిన మహిళను హైదరాబాద్లో అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని తెలిపిన సీఐ మందపాడు కాలనీవాసులకు మౌలిక వసతులు వెంటనే అందించాలంటూ మున్సిపల్ అధికారికి వినతి పత్రం అందజేసిన జనసేన నాయకులు ప్రజా సమస్యలు తీర్చే విషయంలో అలసత్వం వహిస్తే మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన చేస్తామంటూ హెచ్చరించిన శ్రీకాంత్ చెత్త పన్ను వసూలు చేసే విషయంలో మహిళ అడిగిన దానికి సమాధానమిస్తూ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెబితే ఎల్లో మీడియా కావాలని తనపై దుష్ప్రచారం చేసే విధంగా ఎమ్మెల్యే చెత్త పన్ను కట్టవద్దన్నారంటూ పిచ్చిరాతలు రాస్తున్నారంటూ శాసనసభ్యులు కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు కొడాలి నాని 16వ వార్డులో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవటమే కాకుండా ప్రభుత్వం నుండి ప్రతి కుటుంబానికి సంక్షేమం రూపంలో అందుతున్న పథకాలను వివరించడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు చెత్త పన్ను కట్టవద్దంటూ ప్రజలకు హామీ ఇచ్చారంటూ వచ్చినటువంటి కథనం గురించి శాసనసభ్యులను అడగ్గా గడప గడపకు తిరుగుతున్న నేపథ్యంలో ఒక మహిళ చెత్త పన్ను కట్టించుకుంటున్నారు తప్ప సిబ్బంది వచ్చి చెత్తను సేకరించడం లేదంటూ తన దృష్టికి తీసుకురావడంతో ఆ విషయాన్ని పరిగణలోనికి తీసుకుని చెత్త పన్ను వసూలు చేయడంలో 20% ప్రజా వ్యతిరేకత కనబడుతుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మహిళతో తెలియజేయడం జరిగింది అని ఆయన తెలిపారు. దానిని ఎల్లో పత్రిక కొడాలి నాని చెత్త పన్ను కట్టవద్దంటూ దుష్ప్రచారం చేస్తూ కథనాలు రాయటం జరిగిందని, అటువంటి పిచ్చి కథనాలు చంద్రబాబు ప్రోద్బలంతోనే రాస్తున్నారంటూ ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లో మీడియా అధినేతలను 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు మానసిక వైద్యశాలకు పేషెంట్లుగా పంపించడం జరుగుతుందని ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైకాపా నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, గొర్రెల శ్రీను, పాలెటి చంటి, మాదాసు వెంకటలక్ష్మి, పలువురు వైకాపా నాయకులు అధికారులు పాల్గొనడం జరిగింది. ఒక మహిళ చెత్త పన్ను కట్టాలంటే ఇబ్బందిగా ఉంది, దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళమంటే నేను పేరు నాని గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడాము. దాని మీద సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటాడు ఆయన. చాలామంది 100కి 80% పన్ను కొడతాకి ఇబ్బందికి లేదు, కానీ ఒక 20% మంది ప్రజానికి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నాకు చెత్త పన్ను కడతాం అనేది పెద్ద ఇష్యూ కాదు, కాకపోతే కొంతమంది ఆ పన్ను కూడా కట్టలేమని చెప్పి అడుగుతున్నారు. దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాం. అది దాని మీద పెద్ద మున్సిపాలిటీకి వచ్చేటువంటి ఆదాయం కూడా పెద్ద ఏమీ లేదు, దాని మీద మాట్లాడతామమ్మా, మీరేమీ ఇబ్బంది పడొద్దని చెబితే ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడి చెత్త పన్ను తీయించేస్తానని చెత్త రాతలు రాసేటువంటి చెత్త పేపర్లను చెత్త టీవీలను మనమైతే కాపాడాలి. రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, ఏబిఎన్, టీవీ5, ఈటీవీ, జగన్మోహన్ రెడ్డి గారు ఏకముక్క కూడా పేకలేరని చెప్పి ఆయన చెప్పాడు. ఈ పనికి మాలినటువంటి 420 గాళ్ళు చంద్రబాబు గారి భజన చేసుకుంటా ఆడి దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, బొక్క, భోషణం అని చెప్పి పనికి మాలినటువంటి సొల్లు కబుర్లు చెబుతారు. ఈనాడు పేపర్ అనేది చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి రామోజీరావు 90 ఏళ్ళు వచ్చి నెత్తి మీద బొచ్చంతా ఊడిపోయి గుజ్జు లేకుండా ఈ పిచ్చి రాతలు రాసేటువంటి పిచ్చేళ్ళందరినీ కూడా 2024 తర్వాత రామోజీరావుని, రాధాకృష్ణ, బిఆర్ నాయుడిని, చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం అని చెప్పి పెట్టమని ముఖ్యమంత్రి గారికి సలహా చెప్పాము. ఈ మానసిక వైకల్య కేంద్రంలో ఈ పిచ్చిగాళ్ళని 420 గాళ్ళ నలుగురిని కూడా చేర్చడం ఖాయం. 15 సంవత్సరాల బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళను అదుపులోకి తీసుకుని ఆ మహిళపై పోక్సో కేసు మరియు కిడ్నాప్ కేసు నమోదు చేయడం జరిగిందని 2 టౌన్ సీఐ దుర్గారావు తెలియజేశారు. కృష్ణా జిల్లా గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు సీఐ దుర్గారావు ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 సంవత్సరాల బాలుణ్ణి అపహరించుకుపోయిన మహిళను హైదరాబాద్ బాలనగర్ ప్రాంతంలో గుర్తించి ఆ ఇరువురిని అదుపులోకి తీసుకోవటం జరిగిందని తెలియజేశారు. గుడ్మాన్పేటలో నివాసం ఉండే స్వప్న అనే మహిళ ఆమె నివాసానికి ఎదురుగా ఉంటున్న సుందర్రాజు అనే బాలుడితో పరిచయం ఏర్పరచుకొని అనంతరం ఆ బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకోవటం జరిగిందని, ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలియడం
చేయడంతో ఆ బాలుని ఈ నెల 19వ తేదీన తనతో పాటు తీసుకుని వెళ్లిపోవటం జరిగిందని సీఐ దుర్గారావు తెలియజేశారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత సుందర్రాజు స్థానికంగా ఉన్న కొంతమందికి ఫోన్ అడిగి తీసుకుని వారి నుండి ఇక్కడ ఉన్న తన తోటి స్నేహితులకు ఫోన్ చేయడంతో వారు ఎక్కడ ఉన్నారనే విషయాన్ని ట్రేస్ చేయటం జరిగిందని, వెంటనే తమ ప్రత్యేక బృందం ఆ ప్రాంతానికి వెళ్లి ఆ ఇరువురిని అదుపులోకి తీసుకోవటం జరిగిందని తెలియజేశారు. ఆ మహిళపై పోక్సో చట్టం కింద మరియు కిడ్నాప్ కేసు పెట్టడం జరిగిందని తెలియజేశారు. ఈ నెల 19వ తారీఖు జూలై 19వ తారీఖు గుడ్మాన్పేటకు చెందిన సుందర్ రాజ్ కుమార్, వయసు 15 సంవత్సరాలు. ఇతను నారాయణ స్కూల్లో చదువుతున్నాడు, 8th క్లాసు. ఆ ఇంటి ఎదురుగా ఉన్న ఒక స్వప్న అనే ఆమె ఈ అమ్మాయిని తీసుకుని కుర్రను తీసుకుని గుడివాడ పట్టణం వెళ్ళిపోయింది. అదే విషయంపై మేము కేసు నమోదు చేశాము. ఆ దర్యాప్తులో భాగంగా వాళ్ళు మాకు నిన్న ఉదయం హైదరాబాద్ బాలానగర్ ఏరియాలో దొరికారు. వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆ పిల్లడితో మాట్లాడిన తర్వాత మాకు తెలిసిన అంశాలు ఏంటంటే, ఈ స్వప్న ఆమె వివాహం జరిగి ఆమెకు 9 పిల్లలు ఉన్నారు. వాళ్ళ భర్త అనారోగ్యం గురయ్యి ఈమెతో సరిగ్గా ఉండకపోవడం వల్ల గత 5 నెలల నుండి కుర్రవాడితో ఈమె వాళ్ళ ఇంటికి పిలిచి హౌసీ గేమ్లో ఈ కుర్రవాడితో కొంచెం చనువుగా దగ్గరగా ప్రవర్తిస్తూ నెల రోజుల నుంచి శారీరక సంబంధం పెట్టుకుంది. ఈ పిల్లవాడిని ప్రలోభకు గురి చేసి అతన్ని ఆ కుర్రవాడితోటి ఇక శారీరకంగా అతనితో సుఖం పొందడం ప్రయత్నం చేస్తూ ఉంది. అదే విషయాలపై చుట్టుపక్కల కూడా తెలుస్తుందని భయంతో ఈ పిల్లలను తీసుకుని 19వ తారీఖున హైదరాబాద్ వెళ్ళిపోయింది. గుంటూరు వెళ్తానని చెప్పి పిల్లవాడికి తప్పుగా చెప్పి ఎవరికి చెప్పకుండా హైదరాబాద్లో ఏదైనా పనిచేసి ఆ పిల్లడితో ఉండిపోతున్న ఒక దురుద్దేశంతో ఈ పిల్లలను తీసుకెళ్ళిపోవడం జరిగింది. దాంట్లో భాగంగా మేము, మా టీము సభ్యులందరూ, మా ఎస్పీ గారు శ్రీ సిద్ధార్థ్ ఘోషల్ ఐపీఎస్ గారు, శ్రీ జాషువా ఐపీఎస్ గారు, అదేవిధంగా డిఎస్పీ గారు సత్యానందం గారు, వాళ్ళ యొక్క గైడ్లైన్స్ తోటి మేము హైదరాబాద్ వెళ్ళి వీళ్ళని తీసుకురావడం జరిగింది. ఆ పిల్లవాడు చెప్పిన దాన్ని బట్టి ఆమె ఇతన్ని పిల్లవాడిని లోపరుచుకుని శారీరకంగా అనుభవిస్తూ హైదరాబాద్లో ఉండిపోయే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. ఈ యొక్క కేసులో మొత్తం మేము పురోగతి సాధించి ఆమెని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ అమ్మాయి మీద పోక్సో యాక్ట్ పెట్టామండి. అదేవిధంగా కిడ్నాప్ కేసు కూడా పెట్టాం. అంటే మేము 4 రోజుల నుంచి మాట్లాడితే ఈ కుర్రవాడికి కొంచెం ఈ సెల్ ఫోన్ నాలెడ్జ్ బాగా ఎక్కువ ఉంది. ఇతను ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క ప్రైవేటు ఫోన్లు అంటే వెళ్ళే వాళ్ళ ఫోన్లు తీసుకుని వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి డబ్బులు ఏమని అడుగుతున్నాడు. డబ్బులు ఏమని అడిగితే భాగంలో మేము ఆ విధంగా టెక్నాలజీ ద్వారా మేము అతన్ని ఏ విధంగా ఇతను మాట్లాడుతున్నాడు, ఎవరితో టచ్ చేసుకున్నాడని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాము. వెళ్తే మాకు హైదరాబాదు బాలానగర్ ఏరియాలో వీళ్ళిద్దరూ ఒక చిన్న రూమ్లోనే తీసుకుని దాంట్లో ఉన్నారండి. అంటే వేరే ద్వారా అన్న ఫోన్ కాదు, మా పెట్టిన ఇన్ఫర్మేషను మన సోదరులు కొంతమంది ఈ పత్రిక ముఖంగా తెలియపరచడం కూడా ఇక్కడి నుంచి కూడా వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఈ టీవీలు చూడడం ద్వారా కానీ తెలిసి ఉండొచ్చని మేము అనుకుంటున్నాం. ఎంసెట్ పరీక్షల్లో న్యూ విజన్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం తమకు ఎంతో గర్వంగా ఉందని, తమ కళాశాలలో చేరే విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తయారు చేసేందుకు నిరంతరం శ్రమిస్తూ ఉంటామని కళాశాల కరస్పాండెంట్ సురేష్ కుమార్ తెలియజేశారు. కృష్ణా జిల్లా గుడివాడ బైపాస్ రోడ్లోని న్యూ విజన్ జూనియర్ కళాశాల నందు ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ సురేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఎంసెట్ పరీక్ష ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రదర్శన కనబర్చి మెరుగైన ర్యాంకులు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలియజేశారు. మొత్తం మా విద్యార్థులు 83 మంది ఎంసెట్ పరీక్షలు రాసేందుకు హాజరు కాగా అందులో 82 మంది క్వాలిఫై అవటం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలియజేశారు. జేఈఈ మెయిన్స్ లో సైతం మంచి ఫలితాలు సాధించే విధంగా తమ ఉపాధ్యాయులు కృషి చేయటం ఎంతో ఆనందంగా ఉందని, భవిష్యత్తులో సైతము మరింత ఎక్కువ మంది ఉత్తమ ర్యాంకులు సాధించేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. బైపాస్ రోడ్లోని శ్రీ న్యూ విజన్ జూనియర్ కాలేజీలో 2022 జూలై 4 నుంచి జూలై 12 వరకు జరిగిన ఎంసెట్లో మా పిల్లలు చాలా మంచి ర్యాంకులు సాధించారండి. అందులో బియశ్వంత్ అనే బాబు 3000 ర్యాంకు, గాయత్రి జయలక్ష్మి 6000, తేజశ్రీ 7000,
కే సంధ్య 9,000, ఇలాగా 15,000 లోపు 15 మంది పిల్లలు ర్యాంకులు సాధించారండి. మొత్తం మా విద్యార్థులు 83 మంది ఎంసెట్కి హాజరైతే అందులో 82 మంది క్వాలిఫై అయ్యారండి. ఇంత మంచి ఫలితాలని సాధించడానికి కారణమైన తల్లిదండ్రులకి మేము కృతజ్ఞతలు చెప్తున్నామండి. జరిగిన జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో మా పిల్లలు 14 మంది క్వాలిఫై అయ్యారండి. జేఈ ఎగ్జామ్ ఫేజ్ 1 రిజల్ట్ అది. అందులో మాకు 4 ఎన్ఐటి సీట్లు డైరెక్ట్గా ఆ ర్యాంకులతోనే వస్తాయండి. ఆ పిల్లలు ఇప్పుడు అడ్వాన్స్డ్కి ప్రిపేర్ అవుతున్నారు. ఐఐటీలో కూడా మేము ఖచ్చితంగా 4 నుంచి 5 సీట్లు సాధిస్తామండి. ఈ క్వాలిఫై అయిన పిల్లలందరికీ కూడా ఐఐటీ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇస్తున్నామండి. From Sri New Vision Junior College. On July 6th, I attempted MSET examination. So I am feeling very happy for that. And I am thanking my principal sir for supporting me to achieve this rank. And I never thought that I will achieve 10,000 below rank, and I thank my parents for encouraging me and supporting me all the time. Thank you. I am Farha from Sri New Vision Junior College. I will be very thankful to my teachers and my parents too. In the span of very less time, I have secured this rank. I am very satisfied with this rank, and we are preparing for JEE mains and advanced. I think we will secure good rank in JEE mains and advanced. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా చిరు వ్యాపారస్తులను కలిసి వారితో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకోవటమే కాకుండా ప్రభుత్వం నుండి చిరు వ్యాపారస్తులను ప్రోత్సహించే విధంగా కృషి చేస్తామని వ్యాపారస్తులకు హామీ ఇవ్వటం జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వార్డుల్లో పర్యటిస్తున్న శాసనసభ్యులు కొడాలి నాని ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవటం జరిగింది. ఈ క్రమంలోనే రోడ్డు పక్కన చిరు వ్యాపారం చేసుకుంటున్న వారిని సైతం పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ పక్కనే ఉన్న మటన్ దుకాణం వద్దకు చేరుకుని సరదాగా కాసేపు మటన్ కొడుతూ మటన్ బాగానే కొడుతున్నానా అంటూ మటన్ వ్యాపారిని అడిగి వ్యాపారం నిర్వహించుకునే సమయంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ మాటామాట కలిపి సమస్యలను అడిగి తెలుసుకోవటం జరిగింది. ఎమ్మెల్యే మటన్ దుకాణంలో చేరి మటను కొడుతున్నారని తెలియగానే చుట్టుపక్కల ఉన్నవారు ఒక్కసారిగా అక్కడికి చేరుకొని కేరింతలు కొట్టారు. ఈ క్రమంలో గడప గడపకు ముందుకు కొనసాగిస్తూ అనేక మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్న కుట్టు మిషన్ వ్యాపారిని కలిసి సరదాగా కాసేపు వారితో ముచ్చటించటము, అక్కడే ఉన్నటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్ చీరను చూసి ఈ విధంగా చీర వర్క్ చేయాలి అంటే ఎంత అవుతుంది అంటూ వారితో సరదాగా కాసేపు ముచ్చటించడం జరిగింది. మహిళలు ఇతరులపై ఆధారపడకుండా ఈ విధంగా స్వయం ఉపాధి పొందడం ఎంతో హర్షణీయమని వారిని అభినందించారు. నీకే కొడుతున్నా బాగుండాలి. నీకు ఎప్పుడు దమ్మేనా ఇదంతా పువ్వా అంటే 10 మందికి ఉపాధిగా చేస్తున్నామని సిటీ న్యూస్లో కూడా తీసారండి. అంటే వర్కర్స్కి మంచిగా చేస్తాం. మాకు లేడీస్ పెళ్లి కూతురు జాతర కష్టమని అవి లోన్లు పెట్టగా కొంచెం ఎదగడానికి కొంచెం తక్కువ బయట వర్క్ అంటే మా ఓన్ విషయాలు ఉన్నాయి. అంటే కొంచెం ఏమైనా మనకి ఎవరైనా పెద్దవాళ్ళు మందపాడు కాలనీ ఏర్పాటు చేసి అనేక సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నేటికి ఆ ప్రాంతంలో నివాసం ఉండే పేద ప్రజలకు మౌలిక వస్తువులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఆ ప్రాంతంలో నివసిస్తున్న పేద ప్రజలకు మౌలిక వస్తువులు అందజేయాలని కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందించడం జరిగింది.
కృష్ణా జిల్లా గుడివాడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కమిషనర్ను కలిసి మందపాడు కాలనీ వాసులకు మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ స్థానిక ప్రజలతో కలిసి మున్సిపల్ మేనేజర్ ఐ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందించడం జరిగింది. అనంతరము జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ మాట్లాడుతూ మందపాడు కాలనీ ఏర్పాటు చేసి అనేక సంవత్సరాలు గడుస్తున్నా నేటికి ఆ ప్రాంతంలో సరైన రోడ్డు మార్గాలు, డ్రైనేజీ, మంచినీటి వసతులు లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవారందరికీ సొంత ఇల్లు అందిస్తామని చెప్పుకునే నాయకులు అదే పేదవారు నివాసం ఉండే ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడంలో మాత్రం పూర్తిగా విఫలం చెందుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా పేద ప్రజలు నివాసం ఉండే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని మున్సిపల్ అధికారులను కోరటం జరిగిందని, లేని పక్షంలో మందపాడు కాలనీవాసులతో పెద్ద ఎత్తున ఇదే మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొదమల గంగాధర్, వేమూరి త్రినాథు, కిరణ్ తదితరులు పాల్గొనడం జరిగింది. జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవడానికి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైతే గుడివాడలోని మందపాడు న్యూ కాలనీ గుడివాడ పట్టణానికి 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇటువంటి కాలనీ ఏర్పడి 2007వ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఏర్పడిన తర్వాత ఈ కాలనీ వాసులకి 400 కుటుంబాలకి పట్టాలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి అనేక ప్రభుత్వాలు మారినాయి కానీ ఎవరికి అభివృద్ధి చేయని పరిస్థితి. వీళ్ళందరినీ కలిశారు, రాజకీయ నాయకులను కలిశారు, అలాగే మున్సిపల్ అధికారులను కలిశారు. ఎవరు కూడా వీళ్ళని పట్టించుకోని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మా దృష్టికి తీసుకొస్తే మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ యొక్క సమస్యను తీసుకెళ్ళాం. ఇక అక్కడ మహిళలు కొంతమంది వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారు. ఆ పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ యొక్క సమస్యని పరిష్కరించమని చెప్పి దీనిలందరికీ సహకారంగా ఉండమని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి గత వారం రోజుల క్రితం వీళ్ళకి కాలనీకి వెళ్ళి సందర్శించడం జరిగింది. కనీస మౌలిక వసతులు ఏదైతే మనకు మౌలిక వసతులు, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వీధి దీపాలు కానీ, మంచినీరు కానీ ఇటువంటి ఏవీ దక్కని పరిస్థితిలో ఆ కాలనీ వాసులు 300 కుటుంబాలు చిన్న చిన్న పిల్లలతో ఉన్నారు. గర్భిణీ స్త్రీలు గర్భిణీ అయితే కూడా చేతుల మీద తీసుకెళ్లే పరిస్థితుల్లో చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఆ కాలనీ వాసులు అందరూ కూడా బతుకుతున్నారు. అక్కడ రాత్రి 6 గంటలైతే కనుక వీధి దీపాలు లేక అక్కడ వర్షాలకి నీరు నిలిచిపోయి పాములు, కప్పలు, జర్రిలు ఇళ్లల్లోకి వెళ్ళిపోయి చిన్నపిల్లలు అక్కడ ఉండలేని పరిస్థితుల్లో వాళ్ళందరూ చాలా దారుణంగా జీవిస్తున్నారు. మేము అడుగుతున్నాం, గుడివాడలో గత 4 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని గారు గుడివాడకి అభివృద్ధి చేశామని చెప్పి ఆయన యొక్క పిఏ శశిభూషణ్ గారు 600 కోట్లు గుడివాడకి అభివృద్ధి చేశామని చెప్పి ఆ యొక్క పత్రికా కార్యాలయంలో వారు చెప్పిన పరిస్థితి. మేము అడుగుతున్నాం, మీ 600 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు? ఏ కాలనీ అభివృద్ధి మీరు చేశారు? మేము అలాగే ఏదైతే ధనియాలపేట కాలనీకి వెళ్ళాం అక్కడ పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఏదైతే దొండపాడు కాలనీ ఉంది ఆ పరిస్థితులు అలాగే ఉన్నాయి. వాంబే కాలనీ పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఉండే ఎవరైతే వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండేవాళ్ళు, లేకపోతే వాళ్ళ కులానికి సంబంధించిన సామాజిక వర్గం ఉండేవాళ్ళు అక్కడ బాగు చేసుకున్నారు తప్పించి సామాన్యులు, బడుగు బలహీన వర్గాలు నివసించే కాలనీల మీద ఈ యొక్క ఎమ్మెల్యే కానీ ఎప్పుడు కానీ దృష్టి పెట్టలేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మందపాడు న్యూ కాలనీలో సమస్యలు ఉన్నాయని గుర్తించి ఆ కాలనీని అణువణువున పర్యటించి ఆ సమస్యల పట్ల ఆకలింపు చేసుకుని ముందుకు వచ్చిన మా శ్రీకాంత్ బృందానికి అభినందనలు. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ ఇట్లా సమస్యల పట్ల కాలనీలకు వెళ్ళి పరిశీలించింది లేదు. వస్తారు, వెళ్ళిపోతున్నారు. నిజంగా ఆయన పరిశీలించి ఇది మున్సిపాలిటీ దృష్టిలో పెట్టి ఏవైనా సరే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి ఆయన కొత్త నిశ్చయంతో ఉన్నందుకు ముందుగా ఆయన అభినందిస్తున్నాను. తర్వాత పూర్వం ఎస్సీ ఎస్పీ అని సంవత్సరానికి 10 కోట్ల నుంచి 20 కోట్ల వరకు నిధులు మున్సిపాలిటీకి వచ్చాయి. ఆ 10 నుంచి 10 కోట్ల రూపాయలు వచ్చే నిధులతో ఇటువంటి కాలనీలు అభివృద్ధి చేసేవాళ్ళు. గత 3 సంవత్సరాలుగా ఆ ఎస్సీ ఎస్పీ నిధులు సుమారు 50 నుంచి 60 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి లభించలేదు. ఏమైపోయినా అడిగినా సమాధానం చెప్పేందుకు ఎవరు కూడా లేరు. ఆ 60 కోట్ల రూపాయలు వస్తే ఇవాళ ఈ మందపాడి కాలనీ లాంటి కాలనీలు 5-6 కాలనీలు ప్రస్తుతం మన మున్సిపల్ ఆఫీస్ ఉన్న విధంగా డెవలప్ చేయొచ్చు. దళితుల ఏరియాలో ఎందుకు ఆపారనేది ప్రభుత్వం తెలియజేయాలి. గత 3 సంవత్సరాలు మందపాడి న్యూ కాలనీ అని కొత్తగా ఇచ్చారండి. తొందరగా కట్టుకొని ఉండండి, మేము అన్ని సదుపాయాలు చేస్తామని చెప్పారు.
సప్పో తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నాం. కాపరాలు ఉండమన్నారు, ఇల్లు ఉన్నాం. రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, చుట్టూ పాములు, జామ తోట, అడవి, పిల్లలు చదువుకుంటా ఒక్క స్కూల్ లేదు, ఒక గుడి లేదు, ఒక లైట్ లేదు. ఎంతమంది ప్రభుత్వాల దగ్గరికి ఎన్నోసార్లు వచ్చాం, ఎన్నోసార్లు అనుకున్నాం, ఎన్నోసార్లు అడిగా, ఎవ్వరూ పట్టించుకోలేదండి మమ్మల్ని. జేసీఐ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో యువతకు మార్గదర్శకంగా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా తమ వంతుగా గుడివాడ పట్టణంలో సేవా కార్యక్రమాలను సైతం కొనసాగిస్తూ వస్తున్నామని జేసీఐ పట్టణ అధ్యక్షులు ఉరిటి రామారావు తెలియజేశారు. కృష్ణా జిల్లా గుడివాడ స్థానిక ఉపద్రష్ట బ్రాహ్మణ సత్రం నందు జేసీఐ గుడివాడ ఆధ్వర్యంలో పూర్వ అధ్యక్షులు కీర్తిశేషులు ఏలేశ్వరపు భాస్కర్ జయంతి సందర్భంగా ఆరోగ్య భాస్కర కార్యక్రమాన్ని నిర్వహించి మెగా మెడికల్ క్యాంప్ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా జేసీఐ గుడివాడ పట్టణ అధ్యక్షులు రామారావు మాట్లాడుతూ జేసీఐ ఆధ్వర్యంలో పూర్వ అధ్యక్షులు భాస్కర్ రావు గారు చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నటికీ మర్చిపోలేనివని, మాలాంటి ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచారని ఆయన తెలియజేశారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు గాను ఈ రోజు జేసీఐ ఆధ్వర్యంలో ఈ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని, ఈ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహణకు తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీఐ గుడివాడ అధ్యక్షులు ఉరిటి రామారావు, పూర్వ అధ్యక్షులు జిఎల్ఎన్వి అప్పాజీ, జిఎస్ఎన్ వర్మ, కిరణ్, రూప్ చంద్ జైన్, బడే సాహెబ్, పనికృష్ణ, పల్లపోతు రమేష్, బోగాది నాగమల్లేశ్వరరావు, సిహెచ్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జేసీఐ గుడివాడ ఆధ్వర్యంలో కీర్తిశేషులు సెనేటర్ ఏలేశ్వరపు భాస్కర్ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి 37 సంవత్సరాల విశేష చరిత్ర గల జేసీఐ గుడివాడకి మరి ఏలేశ్వరపు భాస్కర్ గారు చేసిన సేవలు ఎంతో గొప్పవి. ఆయన ఆధ్వర్యంలో మరే ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఈ సంవత్సరం 37వ ప్రెసిడెంట్గా నేను ప్రమాణ స్వీకారం చేసే టైంకి ఆయన కూడా ఉంటే ఎంతో సంతోషంగా ఉండేదనే భావన ఆయన కూడా వ్యక్తం చేశారు. నేను అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసే ఎన్నికైనప్పుడు అలాంటిది దురదృష్టవశాత్తు మరి ఆయన ఆకస్మిక మరణం చెందడం, కానీ ఆయన స్ఫూర్తిని జేసీఐ గుడివాడ ఎప్పుడూ మర్చిపోదు. ఆయన ఒక్క జ్ఞాపకాలను మేము ఎప్పుడూ కూడా మర్చిపోము, ఆయన చేసిన సేవలను ఎప్పుడూ మర్చిపోము అనే విధంగా జేసీఐ గుడివాడ ఆరోగ్య భాస్కరం అనే ప్రాజెక్టుని చేపట్టడం, దాని సందర్భంగా ప్రజలకి ఆయన స్ఫూర్తితో మేము ఆయన ఎప్పుడూ కూడా జ్ఞప్తికి ఉంచుకునే విధంగా ప్రజలకు ఉపయోగపడే అవేర్నెస్ ప్రోగ్రాములు, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాములు, ఆరోగ్య పరిరక్షణ సదస్సులు, హెల్త్ క్యాంప్స్ ఇలా చేస్తామని ఆరోగ్య భాస్కరం ప్రాజెక్టు దాకా తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఈ ఆరోగ్య భాస్కరం ప్రాజెక్టుని లాంచ్ చేస్తున్నాము. అలాగే టాప్ స్టార్ హాస్పిటల్ వారు యాజమాన్యం వారు మేము అడగంగానే మా యొక్క కోరికను మన్నించి ప్రజల సౌకర్యార్థం మరి ఇవాళ ఇక్కడికి విచ్చేసి మరి ఇద్దరు డాక్టర్స్ విచ్చేశారు. వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు, వారి సిబ్బందికి కూడా. ఇంటర్నేషనల్ గుడివాడ బ్రాంచ్ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీద వాళ్ళు చేస్తున్న విషయాల గురించి తెలిసి మాకు జేసీఐ వాళ్ళు తాతినేని శ్రీనివాస్ గారు మా ఎండీ గారికి ఉన్న పరిచయంతో ఈ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి వీళ్ళు మాకు వారం రోజుల క్రితం మా అపాయింట్మెంట్ అడిగిన వెంటనే మా ఎండీ గారు వాళ్ళు చేసే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గురించి ఇంతకుముందు కూడా అనుభవం ఉండబట్టడంతో వాళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంటు, సోషల్ యాక్టివిటీస్ ఇవన్నీ పరిగణలోకి తీసుకొని చాలా ప్రయారిటీ బేస్డ్గా వాళ్ళకి మనం అపాయింట్మెంట్ ఇచ్చి మా హాస్పిటల్ నుంచి నిపుణులైన వైద్యులను తీసుకొచ్చి ఇక్కడ మీకు అన్ని టెస్టులు చేస్తున్నారు. దీన్ని మన అందరూ కూడా ఖచ్చితంగా ఈ సదుపాయాలను ఉపయోగించుకొని, ఈ డాక్టర్లు కూడా ఉన్నారండి ఇక్కడ, డాక్టర్లు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ మోస్ట్లీ అంటే డాక్టర్లు అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి చెప్తారు. అది కూడా మీరందరూ కూడా ఫాలో అయ్యి ఏదైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు ముందుగా ఎటువంటి మనకు ఇండికేషన్ వచ్చినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా ఒకసారి ఆ సంబంధిత వైద్యం ఒక శస్త్రచికిత్స జరిగినాక ఆ పోస్ట్ ఆపరేషన్ మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నియమాలు పాటించాలనే విషయం మీద వాళ్ళు వివరంగా చెప్తారు. డాక్టర్ దుష్యంత్ దుష్యంత్ అనే డాక్టర్ గారు మీకు ఇప్పుడు ఆరోగ్యపరమైన సూత్రాల గురించి వివరిస్తారు. క్రిటికల్ కేర్ మెడిసిన్ ఫెలోషిప్ చేసి ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ నా మెయిన్ ఇప్పుడు నేను రావడానికి గల కారణం ఏంటంటే కోవిడ్ మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాలండి. ఇప్పుడు అందరూ కోవిడ్ రాకుండా ఏం చేయాలి, వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అవన్నీ చేస్తూ ఉన్నారు, కానీ కోవిడ్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది మీకు చాలా తక్కువ అంటే చెప్తా ఉన్నారు. స్పెసిఫిక్గా దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది లేదండి.
ఇప్పుడు కోవిడ్లో కామన్గా జరిగేది ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా జరుగుతూ ఉంది. ఓకే, దానివల్ల మనం డీడైమర్ అనే టెస్ట్ చేసుకొని దాన్ని మనం చూసుకుంటా ఉన్నాం. ఓకే, అది అనేది ఆ గూడు కట్టింది తర్వాత స్లోగా అది డిస్లాడ్జ్ అయ్యి అక్కడి నుంచి ట్రావెల్ అయినప్పుడు మనకి హార్ట్కి వెళ్తే కార్డియాక్ స్ట్రోక్ అని, బ్రెయిన్కి వెళ్తే న్యూరో స్ట్రోక్ అని, లేకపోతే లంగ్స్కి వెళ్తే పల్మనరీ ఎంబోలిజం అంటే దాని పల్మనరీ స్ట్రోక్గా మనం అంటాం. మోస్ట్ కామన్ డెత్ అనేది దాంట్లో జరుగుతూ ఉంది. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, 30 సంవత్సరాలు ఇవ్వనివ్వండి, 20 సంవత్సరాలు ఇవ్వనివ్వండి, 50 సంవత్సరాలు ఇవ్వనివ్వండి, దాని మోస్ట్ అంటే కోవిడ్ వల్ల వచ్చే మోస్ట్ ఎఫెక్టివ్ కాంప్లికేషన్ ఇదండి. ఓకే, మేము ఆల్మోస్ట్ కొన్ని వందల మంది పేషెంట్ చూసాం కదా. ఒక 70 సంవత్సరాల అతను బాగా సీరియస్ ఉన్న కండిషన్లో నుంచి రికవర్ అయ్యి బాగా మంచిగా వెళ్ళారు. ఒక 20-30 సంవత్సరాల అతను బాగా యాక్టివ్గా వచ్చి నాకేం కాలేదులే అన్న నెగ్లిజెన్స్తో, అంటే వాళ్ళు ఏంటి కొంచెం ఇమ్యూనిటీ పవర్ యంగ్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకోవడం, బేసిక్ మెడికేషన్, వాళ్ళు సీరియస్ అయ్యాక మా దగ్గర రావడం అనేది జరుగుతాం. అప్పటికి వాళ్ళకి మోస్ట్ అంటే బాగా ఎఫెక్ట్ అయ్యి గుడివాడ పట్టణంలో తిరుగుతున్న ఆటోల పర్మిట్ ఎప్పటికప్పుడు రెవెన్యూ చేసే విషయంలో ఆటో కార్మికులకు ఆర్టీఓ అధికారులు సహకరిస్తూ ఉండాలని, పేదవారిని ఇబ్బందులకు గురి చేయకుండా విధి నిర్వహణ చేయాలని నూతనంగా వెహికల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు తీసుకున్న అధికారులకు ఎమ్మెల్యే సూచించడం జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడ స్థానిక రాజేంద్రనగర్లోని శాసనసభ్యులు కొడాలి నాని నివాసం వద్దకు ఈరోజు గుడివాడ వెహికల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎంయుఎన్ శ్రీనివాసరావు శాసనసభ్యులు కొడాలి నాని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారితో మాట్లాడుతూ చిన్న చిన్న వాహనాలు తోలుకొని కుటుంబ పోషణకు కష్టపడుతున్నటువంటి వారిని ఇబ్బందులు కలిగించవద్దని వారికి సూచించడం జరిగింది. అదేవిధంగా హెవీ వెహికల్ పర్మిషన్ విషయంలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించడం జరిగింది. అనంతరం గుడివాడ నియోజకవర్గానికి వచ్చినటువంటి ప్రజలను కలిసి వారి వారి సమస్యలను శాసనసభ్యులు కొడాలి నాని తెలుసుకోవటం జరిగింది. తప్పకుండా ప్రజల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ప్రజలకు శాసనసభ్యులు హామీనివ్వటం జరిగింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇకపై ప్రతి వార్డులో పూర్తి స్థాయి పర్యటన చేయటము జరుగుతుందని, అధికారులందరూ అప్రమత్తంగా ఉండి వార్డులో పర్యటించినప్పుడు తప్పకుండా ఆ ప్రాంతానికి వచ్చి స్థానికంగా ఉన్న సమస్యలను తీర్చేందుకు కృషి చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. కింద పైన వేస్తున్నా సార్. ఇంటికి వచ్చి వాటర్ ప్యాకెట్ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెత్త పన్ను చెల్లించవద్దంటూ నేను మాట్లాడినట్టు ఎల్లో మీడియా అవాస్తవాలను ప్రచారం చేస్తుందంటూ మండిపడ్డ శాసనసభ్యులు కొడాలి నాని. చెత్త పన్ను కట్టే విషయంలో తలెత్తుతున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మాత్రమే చెప్పానని తెలిపిన శాసనసభ్యులు. 15 ఏళ్ల బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం అందరికీ తెలియటంతో బాలుడిని తీసుకుని మహిళ పరారయిందని తెలిపిన సిఐ దుర్గారావు. బాలుడిని తీసుకువెళ్లిన మహిళను హైదరాబాద్లో అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని తెలిపిన సిఐ. మందపాడు కాలనీవాసులకు మౌలిక వసతులు వెంటనే అందించాలంటూ మున్సిపల్ అధికారికి వినతి పత్రం అందజేసిన జనసేన నాయకులు. ప్రజా సమస్యలు తీర్చే విషయంలో అలసత్వం వహిస్తే మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన చేస్తామంటూ హెచ్చరించిన శ్రీకాంత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే గుడివాడ జేటీవీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.